శ్రీమాతృ నమః నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. మరి ఈరోజు గురువారము. ఈ గురువారం రోజున ఆ గురువు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి గురించి, ఆయన ఎవరు? ఆయన తత్వం ఏమిటి? అనే విషయం గురించి తెలుసుకుందాము. మన జీవితంలో ఏమి సాధించాలన్నా ఆ గురువు అనుగ్రహం తప్పనిసరిగా మన పైన ఉండాలి. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఆర్థిక, మానసిక సంబంధించిన విషయాలు ఏవైనా సరే, ఆ గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్లనే మనము పురోగతిని సాధిస్తాము. మరి ఆ గురువైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఎవరు? మరి ఆయన ఎలా పుట్టాడు? అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. శ్రీ దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపము. గురుతత్వానికి మొదటివాడు అవడం వల్ల ఈయనకు ఆదిగురు అనే పేరు ఉన్నది. సప్త ఋషులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయాదేవిల కొడుకే ఈ దత్తాత్రేయుడు. ఆయన ఎందరో మహాపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాల్లో ప్రస్తావించబడ్డాయి. మరియు అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటాడు. అప్పుడు అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వ దుఃఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదిస్తామని చెప్పగా మరలా తన భర్త కోరిన వరాన్నే తను కోరుతుంది. ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజున సద్యోగర్భంలో అనసూయ, అత్రి మహర్షులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి 3 తలలు, 6 చేతులు ఉన్నాయి. అతని సతీమణి అనగాదేవి. అనగము అనగా పాపము, అనగము అనగా పాపము లేనిది. పాపము 3 విధాలుగా మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియములతో 3 విధాల పాపములు పోగొట్టునది అనగాదేవి. మరియు ఈ దత్తుని రూపంలో అంతరార్థమేమనగా శ్రీ దత్తమూర్తి 3 శిరస్సులతో, 6 భుజములతో, ఆయుధములతో, 4 కుక్కలతో, ఆవుతో ఉన్నట్లు చిత్రీకరించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే 3 శిరస్సులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని ఆ, ఉ, మాలు, త్రిమూర్త్యాత్మకంగా పరబ్రహ్మము. ఇంకా 4 కుక్కలు అంటే 4 వేదములు. ఇవి దత్తమూర్తి సకల వేద విజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు. ఆవు అంటే మనసే మాయాశక్తి. సంకల్ప వికల్పములకు, సుఖదుఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీ దత్తమూర్తి కామధేనువుగా మార్చాడు. మరియు ఆయన మాల ధరించి ఉంటాడు. అక్షరమాల సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్దానములకు, సాహిత్య సంగీతములకు, సర్వ వ్యవహారములకు మూలమని. మరియు త్రిశూలము, ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి. చక్రము, అవిద్యానాశకము, ఆత్మావలోకన సామర్థ్యమును, వివేకమును కలుగజేయును. మోరు అంటే సర్వ వేదములు దీని నుంచి ప్రాదుర్భవించినవి. కమండలము సమస్త బాధలను పోగొట్టును, శుభములను సమకూర్చును. ఈ దత్తాత్రేయుని భక్తితో స్మరించిన వారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని దత్త హృదయంలో చెప్పబడింది. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్రాన సంతుష్టుడు. తీవ్రమైన పూజాధికాలు చేయకపోయినా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త దత్త అని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షించి కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకము. శ్రీ భాగవత గ్రంథమునందు ప్రథమ స్కంద తృతీయాధ్యాయంలో భగవంతుని 21 అవతారములలో 6వ అవతారము దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది. పిలిచినంతనే పరుగున వచ్చి లాలించే స్మతృగామి మీరే, మా దిక్కు మొక్కు, పిచ్చివాడి వలె కనబడుతూ
నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ, నా కర్మలను తొలగిస్తూ, వెంటనే నవ్వుతూ కరుణ కురిపిస్తూ ఆశీర్వదించే ఉన్మత్త వేష నీవే మా దైవము. ఇలా దత్తాత్రేయ స్వామి కలియుగంలో రెండవ దత్తావతారమూర్తి అయిన నృసింహ సరస్వతి స్వామికి పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు నరహరి. గురువు యొక్క అన్వేషణలో భాగంగా 7 సంవత్సరాల ప్రాయంలోనే ఇంటి నుంచి బయటకు వచ్చి గురువు అన్వేషణలో కాశీ చేరుతాడు. కాశీలోని కృష్ణ సరస్వతి అనే సన్యాసి దగ్గర సన్యాసి దీక్ష చేపట్టారు. అటు నుండి తీర్థయాత్ర సేవనం చేస్తూ ఎన్నో తీర్థస్థలాలను దర్శిస్తారు. మహారాష్ట్రలోని ఔదుంబర్ అనే పుణ్యక్షేత్రంలో కొంతకాలం తపస్సు ఆచరించి అటు పిమ్మట మహారాష్ట్రలోని కృష్ణానది ఒడ్డున గల తీర్థక్షేత్రమైన నరసింహవాటిక అనే గ్రామం చేరి 12 సంవత్సరాల సుదీర్ఘకాలం తపస్సు ఆచరించారు. ఆ తర్వాత నేటి కర్ణాటక రాష్ట్రంలోని గాణగాపురంలో సుమారు 23 సంవత్సరాల కాలము గాణగాపూర్లోనే ఉన్నారు. ఆ తర్వాత వారు అవతార సమాప్తి చేయదలచి తన పరమ పవిత్ర నిర్గుణ పాదుకలను గాణగాపూర్లో మఠం నిర్మించి స్థాపన చేశారు. అటు పిమ్మట వారి 4 శిష్యులతో కలిసి శ్రీశైలం చేరి కదలీవనంలో ప్రవేశించి వారి అవతార సమాప్తి గావించారు. దక్షిణ గిరినార్లోని ఒంటరి పర్వతాంగం వద్ద దత్త పాదముద్రలు ఉన్నాయని జనం విశ్వసిస్తూ ఉంటారు. అనుమాయి పరశురాముడిని గురించి ప్రస్తావించే త్రిపుర రహస్య గ్రంథము గంధమాదన పర్వతం వద్ద దత్త ధ్యానం చేస్తున్నట్లు పేర్కొంటుంది. గురువులు ఎవరు అనగా తన తండ్రి అత్రి మహర్షి ఆదేనుసారము దత్తాత్రేయుడు గౌతమి నదిగట్టు వద్ద కూర్చొని శివుని ప్రార్థించాడని, చివరకు బ్రహ్మజ్ఞానము పొందాడని బ్రహ్మపురాణం చెబుతోంది. అందుకనే దత్తాత్రేయుడు నాద సంప్రదాయంలో ఆది సిద్ధుడుగా గుర్తించబడ్డాడు. మరియు ఈ దత్తాత్రేయుని భక్తితో కోరి చెంతకు చేరిన మూఢుని సైతము బ్రహ్మజ్ఞానిగా మార్చగల ఆ దత్తాత్రేయునికి గురువైన ఎవరై ఉంటారు అని ప్రశ్నిస్తే తాను ప్రకృతిలో గమనించిన 24 గురువుల నుంచి జ్ఞానాన్ని సంపాదించానని పేర్కొంటారు. నూతన సంవత్సరం ఆరంభమయ్యే ఈ సమయంలో ఆ 24 గురువులని ఒక్కసారి స్మరిస్తే వాటి నుంచి మనకి కూడా ఎంతో కొంత స్థిరచిత్తత అలవడుతుందేమో. మొదటిది భూమి. క్షణమైనా తన బాధ్యతని విస్మరించని నిబద్ధత, పరులు కీడు తలపెట్టినా తిరిగి ఆహారాన్ని అందించగల క్షమ, ఎంతటి బాధనైనా ఓర్చుకోగల సహనం ఉంటుంది భూమికి. మరియు గాలి. తనలో ఎన్ని భావాలు మెదులుతున్నా వేడిని అంటిపెట్టుకుని ఉండకుండా తన నిజస్వరూపంలోనే నిలిచి ఉండటము. ప్రాపంచిక వస్తు వాసనలను అతీతంగా మనసుని స్వేచ్ఛగా స్వచ్ఛంగా నిలుపుకోవడము. మరియు ఆకాశము. తనలోని ఆత్మకు ఎలాంటి ఎల్లలు లేవన్న సత్యాన్ని గ్రహించడము. అనంతరము వ్యాపించి ఉన్న ఏ వస్తువుని సొంతం చేసుకోకపోవడము. అనంతమైన భగవత్ తత్వాన్ని గ్రహించడము ఆకాశం యొక్క స్వభావము. మరియు నీరు. తన చెంతకు ఎలాంటి వారు వచ్చినా కూడా పక్షపాతం లేకుండా ఆదరించడము. స్వచ్ఛత అనే సహజ గుణాన్ని కాపాడుకోవడము నీరు తత్వము. మరియు నిప్పు. జ్ఞానం అనే అగ్నిలో ఈ లోకంలోని అజ్ఞానాన్ని, పాపకర్మలని దహించి వేయడము. తన చుట్టూ ఉన్న లోకాన్ని ఆ జ్ఞానాగ్నితోనే పరిశీలించడము నిప్పుతత్వము. మరియు చంద్రుడు. చంద్రుని మీద పడే నీడలోని మార్పుల కారణంగా అది పెరుగుతున్నట్లుగానో లేదా తరుగుతున్నట్లుగానో కనిపిస్తుంది. కానీ చంద్రుని నిజరూపంలో మాత్రము ఎలాంటి మార్పు ఉండదు. జనన మరణాలకు అతీతంగా ఆత్మ కూడా అంతే నిశ్చలంగా ఉంటుంది. ఇది చంద్రుని తత్వము. మరియు సూర్యుడు. సూర్యుని ప్రతిబింబం ప్రతి నీడమడుగులోనూ కనిపిస్తుంది. కానీ సూర్యుడు మాత్రం ఒక్కడే. ఆత్మ కూడా వేర్వేరు శరీరాల్లో జీవిస్తున్నట్లు తోచిన దాని మూలం మాత్రం ఒక్కటే. మరియు పావురాళ్ళు. ఒక పావురం వలలో చిక్కుకుంటే దాని తోటి పావురం కూడా అదే వలలోకి వెళ్ళి చిక్కుకునేందుకు ఇష్టపడుతుంది. ప్రాపంచిక బంధాలు ఎంత మోహపూరితంగా ఉంటాయో ఈ పావురాళ్ల తీరు తెలియజేస్తుంది. మరియు కొండచిలువ. తన దగ్గరకి వచ్చినదేదో తిని దానినే అరాయించుకుంటుంది. మరియు ఓచోట తృప్తిగా ఓచోట పడి ఉంటుంది కొండచిలువ. అంతేగాని ఆహారం కోసము అటు ఇటు పరుగులు తీయదు. మరియు తుమ్మెద. తేనె ఎక్కడ ఉంటుందో అక్కడికి తుమ్మెద చేరుకుంటుంది.
ఒక ఊరిని గ్రోలినంత మాత్రాన అది తృప్తి పడిపోదు. మనిషి కూడా అంతే. జ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకుంటూ ఉండాలి. మరియు తేనెటీగలు నానా కష్టాలు పడి తేనెని సేకరిస్తాయి. కానీ వాటిని ఏ ఎలుగుబంటో వేటగాడో హరించుకుపోతాడు. అవసరానికి మించి దాచుకునే ధనం పరులపరం కాక తప్పదు. ప్రాపంచిక సంపదని ప్రోగు చేసుకుంటే మిగిలేది దుఃఖమే. మరియు ఏనుగు. ఆడ ఏనుగుని చూసినంతనే ఏనుగు వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళి ఉచ్చులో కూరుకుపోతుంది. మోహము, కామము ఎంతటి వాడినైనా బలహీనుడుగా మార్చివేస్తాయి. ఇవే దత్తాత్రేయుని గురువులుగా చెప్తాడు ఆయన. అంతేకాకుండా గురు దత్తాత్రేయునికి గృహస్థు రూపం కూడా ఉంది. అటువంటి గృహస్థు రూప దత్తునకే అనగాస్వామి అని పేరు ఉంది. ఆ స్వామి అర్ధాంగికి అనగాదేవి అనే పేరు ఉంది. ఆమె సాక్షాత్తు లక్ష్మీ అవతారము. అగము అంటే పాపము. ఈమె అనగ అంటే ఏ విధమైన పాపము లేనిది, అంటనిది అని అర్థము. మనస్సు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. ఈ 3 విధాలుగా జరిగే పాపాలను అనగాదేవి పోగొడుతుంది. అందుకే అనగాదేవి ఉపాసన సకల పాపాలను హరింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనగాస్వామిలో బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనగుడు విష్ణు స్వరూపుడు, అనగాదేవి లక్ష్మీ స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యము తపోమయమైన జీవనము గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీనమైన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు అంటే అణిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము, కామవశాయిత, మహిమా సిద్ధులు పుత్రులై అవతరించారు. అనగాదేవి యోగేశ్వరి, జగన్మాత. యోగం నందు ప్రీతిగలది. గృహము, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది. మరియు కవితాశక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే మధుమతి అనే పేరు కూడా ఉంది. ఈమె అనగాస్వామి భ్రూమధ్య నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనగను వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపము. ఈ అనగాదేవి యోగశక్తి తాలూకు ప్రకాశ స్వరూపంగా ఉపాసకులు భావిస్తారు. అనగా ఉపాసన ద్వారా సిద్ధి పదాన్ని చేరుకున్న ఉపాసకులు ఎందరో ఉన్నారు. మరియు కవితాశక్తి, కళలను ఈ తల్లి వరంగా అనుగ్రహిస్తుంది. అనగాదేవి యోగేశ్వరి, జగన్మాత. ఈమెకు మధుమతి అనే పేరు కూడా ఉంది. అనగను ధరించిన స్వామి అనగుడు. అతడే దత్తాత్రేయుడు. మరియు అనగాదేవిని స్మరిస్తూ చేసే వ్రతము అనగాష్టమి వ్రతంగా అత్యంత ప్రసిద్ధి పొందింది. మార్గశిర బహుళ అష్టమి ఈ వ్రతానికి అత్యంత ముఖ్యమైన రోజు. సాధారణ మాసాల్లో బహుళ అష్టమి, గురు, శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును. అలాగే ప్రతి నెల కృష్ణపక్ష బహుళ అష్టమి రోజున కూడా చేసుకోవచ్చును. ఈ వ్రతము ప్రతి సంవత్సరం చేసుకునే వారికి 3 రకముల పాపములు తొలగిపోతాయని భక్తుల నమ్మకము. ఇది పురాణ ప్రసిద్ధమైన వ్రతము. వ్రతం చేసుకునే పీట తూర్పు ఈశాన్య దిక్కులో ఉండాలి. ఈ దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభుడిగా అవతరించారని అంటూ ఉంటారు. ఈ యుగంలో మొట్టమొదటి దత్తావతారము శ్రీపాద వల్లభుడు. క్రీస్తు శకము 1320లో గండికోట అప్పలరాజు శర్మ గారికి, సుమతి మహారాణికి తృతీయ సంతానంగా అవతరించారు శ్రీపాద వల్లభుడు. ఒకసారి నరసావధులకు శ్రీపాదులకు మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. జీవుడు, దేవుడు, కర్మ, వర్ణాశ్రమ ధర్మాలు, శాస్త్రము వీటి ప్రస్తావన వస్తుంది. ఆ చర్చలో ఏది ధర్మము, ఏది అధర్మము అనేది చర్చనీయాంశమైనప్పుడు శాస్త్రమును ఆశ్రయించవలసిందే. అయితే శాస్త్రములో చెప్పినది ఆచరించదగునా లేదా అను మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతః కరణలు నిర్ణయించినదియే శాస్త్రమగును. వారు చెప్పినదే వేదమగును. వారి వాక్కు ధర్మ సమ్మతమగును. హింసించుట చేత పాపమని నీ శాస్త్రం చెబుతున్నది. శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో జరిగిన యుద్ధము ధర్మయుద్ధమైనదని, కౌరవ పాండవ యుద్ధము ధర్మయుద్ధమని, అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతిగాంచినది కదా. యజ్ఞము పుణ్యఫలప్రదమే కాని పరమాత్మ స్వరూపుడైన శివుని ఆహ్వానించక దక్షుడు చేసిన యజ్ఞము
ఆఖరికి యుద్ధముగా పరిగణించబడింది. దక్షుని తల తెగిపడింది, వానికి మేకతల అమర్చబడింది అని చెబుతారు శ్రీపాదుల వారు. హింసతో నిండిన కురుక్షేత్ర యుద్ధము పవిత్ర యజ్ఞంగా, కావలసిన కార్యము హింసలో సమాప్తమైన యుద్ధంగా మారిన విషయాన్ని గుర్తు చేశాడు శ్రీపాదుల వారు. మరి సాధారణ పండితులు శాస్త్రాన్ని ఉటంకిస్తూ ఉపనయనం శూద్రులకు చేయరాదని చెబుతారు. కానీ శ్రీపాద వల్లభులు బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులకే కాదు శూద్రులకు కూడా నియమనిష్టలను పాటించిన యెడల వేదోక్త ఉపనయనములకు అర్హులే. ఉపనయనం వలన మూడో కన్ను విచ్చుకొనవలెను. అంతఃకరణము పరిశుద్ధమై బ్రహ్మ జ్ఞానమునందు మనస్సు లగ్నము చేయవలెను అని చెబుతారు. దాదాపు 800 సంవత్సరాల క్రితం ఉండిపోయిన శ్రీపాదుల వారికి ఎంత విశాల దృక్పథము, దూరదృష్టి ఉన్నదో గమనించవలసి ఉన్నది. కులాన్ని గూర్చి చెబుతూ బ్రహ్మజ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడను, దర్బారు చేయు భక్తులకు యోగక్షేమములు విచారించుచు వారిని అనుగ్రహించినప్పుడు నేను క్షత్రియుడను. ప్రతి జీవికి ఈ జీవి చేయు పాపపుణ్య కర్మలను బట్టి వేతనమును నిర్ణయించబడును. ప్రతి వాని వేతనమును నా వద్దయున్నది. తూచి కొలచి ఎవరికి ఎంతెంత ఇవ్వవలసినది లెక్క చూచుకొనున్నప్పుడు నేను వైశ్యుడను. భక్తుల బాధలను, కష్టములను నా శరీరము మీదికి ఆకర్షించుకొని వారికి సుఖశాంతులను కలుగజేయుట వలన, సేవాధర్మము నెరపుట వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపపుణ్యములను ప్రక్షాళనము చేయునప్పుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసే ఉత్తమ జన్మను ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటి కాపరిని. ఇప్పుడు నేను ఏ కులము వాడినో తేల్చి చెప్పు అని అంటారు. శ్రీపాద వల్లభుడు బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, చండాలుల్లో కూడా నేనున్నానని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఈ వ్యాసమిదం సర్వం అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. సర్వము విష్ణుమయం అని మహనీయులంతా చెబుతున్నారు. అయినా హిందూ సమాజంలో నేటికి అంటరానితనం ఉంది. శూద్రుల కంటే మేము గొప్ప అని వైశ్యులు, వారందరికంటే మేము ఉన్నతులమని బ్రాహ్మణులు ఇంకా ఈనాటికి అహంకరిస్తూనే ఉన్నారు. మా మతం ఎంతో ఉన్నతమైనదని, విశాలమైనదని ఒకవైపు ఉపన్యాసాలిస్తూ మరోవైపు దళితులను దేవాలయాల్లోనికి రానివ్వక, అంటకుండా దూరంగా పెడితే, నీచంగా చూస్తే అది మతానికి వన్నె తెచ్చే మార్గమా? ముట్టు, అంటు, మైల అని ఏవేవో సాకులు చూపి సంఘంలోని 80% మంది స్త్రీలను, శూద్రులను, దళితులను ఆలయాల్లోకి రానివ్వకుండా ఆపితే ఆ మతం ఎక్కువ కాలం మనుగగలదా? మనం శాస్త్రము, సంప్రదాయము, ఆచారం, సంస్కృతి అని పెద్ద పెద్ద మాటలను పదే పదే వల్లెవేస్తే సరిపోతుందా? బాగా పరిశీలిస్తే మనం ఈనాడు ఏ శాస్త్రాన్ని అనుసరించడం లేదు. ఏ మహాత్ముని బోధను ఆచరించడం లేదు. పరోపకారమే పుణ్యమని, పరపీడనమే పాపమని వ్యాస భగవానులు చెప్పారు. దాన్ని ఆచరిస్తున్నామా? బ్రహ్మం సత్యము జగదనిష్ట అని శంకరాచార్యుల వారు చెప్పారు. దాన్ని అవగాహన చేసుకున్నామా? సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అని శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడు. మనం అలా చేస్తున్నామా? సత్యమేవ జయతే అమృతం అని చెబుతుంది శాస్త్రము. మనం దాన్ని నమ్మి ఆచరిస్తున్నామా? ఇతరులను పీడించి, హింసించి, మోసగించి మనల్ని మనం చాలా మంచివారం అనుకుంటున్నాము. దేవుడులే, గీవుడులే, డబ్బే ముఖ్యం అని సంపాదించడానికి నానా తంటాలు పడుతున్నాము. సత్యం యొక్క గొంతు నొక్కి నిమిషానికి అబద్ధాలే పలుకుతున్నాము. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో శ్రీపాదులు ధర్మాన్ని నిలబెట్టుటకై వచ్చిన అవతార పురుషులు. వారి బోధే ముఖ్యం గాని సాధారణ పండితుల బోధ కాదు. దివ్యత్వంను కాకపోయినా కనీసం మనుష్యత్వానికైనా పొందాలి మనము. అహంకారాన్ని తొలగించేదే శాస్త్రం గాని పెంచి పోషించేది కాదు. సంఘాన్ని సంఘటితం చేసే సత్పురుషుడు గాని చీల్చేవాడు కాదు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమో నారాయణాయ. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.